దీపక్ జాన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ను నామినేట్ చేయడానికి పద్మారావు నగర్ రతన్ దీప్ సూపర్ మార్కెట్ నుంచి గాంధీ భవన్కి ర్యాలీగా బయలుదేరారు. దీపక్ జాన్ మాట్లాడుతూ, నాకు గనక కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే సికింద్రాబాద్కు పూర్ణ వైభవం తీసుకువస్తానని, సికింద్రాబాద్ని ఒక మోడల్ సిటీగా మారుస్తానని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరారు. दीपक जान गारी नायकत्व दीपक जान जिंदाबाद रेवंत अन्ना जिंदाबाद ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ నేను నా నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడానికి గాంధీ భవన్కి బయలుదేరినాను. గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తగా అంచెలంచెలుగా బూత్ స్థాయి నుంచి ఇవాళ నేషనల్ వరకు నేను ఎదగగలిగానంటే నా పనితీరు మాత్రమే. అదేవిధంగా నా ఎదుగుదలలో నా కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు, నా దోస్తులు అందరూ దానికి కారణము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ సీనియర్ నాయకులు నాకు సహకరించి ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టికెట్ అడిగే ఒక అవకాశం కలిగించారని నేను తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చిరంటే ఖచ్చితంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి పనులు చేపడతానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సికింద్రాబాద్ లష్కర్ అనేది తెలంగాణ గుండకాయ. ఇవాళ సికింద్రాబాద్ గురించి ఎవరు మాట్లాడడం జరుగుతలేదు. ఏ డెవలప్మెంట్ ఉన్నా కానీ గచ్చిబౌలి అటు సైడ్ అంటారు. ఒక టైంలో సికింద్రాబాద్ ఎంత డెవలప్డ్ ఉండే, పార్కులు ఉండేటివి, ఎక్సర్సైజ్ చేసే జాగాలు ఉండేటివి, మంచి మంచి రోడ్లు ఉండేటివి, మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు ఉండేటివి, సినిమా థియేటర్స్ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఇప్పుడు లష్కర్లో ఏదైతే క్యాపిటల్ ఉందో తెలంగాణకు సికింద్రాబాద్ నియోజకవర్గము, దాన్ని మొత్తం ఖరాబ్ చేసి పాడేసారు ఈ టీఆర్ఎస్ నాయకులు. మాకు అవకాశం, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సికింద్రాబాద్ ఏదైతే వైభవం ఉందో, పూర్ణ వైభవం ఉందో అది ఖచ్చితంగా తీసుకొస్తాము. సికింద్రాబాద్ని ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి నాకు టికెట్ ఇవ్వాలని కోరుతూ సెలవు.